జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించాడని చెప్పని, సోనియా గాంధీని తెక్కరించాడని చెప్పని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఉవ్వెత్తున కెరటంలాగా ఎగసి పడుతున్నాడని చెప్పని చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరూ కలిసి అక్రమ కేసులు ఇరికించి, సిబిఐ అంటే ఏంటో మనకు తెలుసు కదా, పాత రోజుల్లో ఎలా ఉండేది. అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టి ఇవాళ అన్ని కష్టాలు పెడుతూ జైల్లో ఉంటే ఆ రోజు 230 రోజులు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసిన మాట వాస్తవం. ఎప్పుడు? 2014కు ముందు. 2012, 13 సంవత్సరాల్లో 230 రోజులు వారు పాదయాత్ర చేసింది వాస్తవం. దాంట్లో ఏమీ లేదే. 2014 తర్వాత షర్మిలమ్మ గారు ఏ రోజు పార్టీ జెండా మోసింది కానీ, పార్టీ కోసం పనిచేసింది కానీ లేదు. 2 ఎన్నికల్లో ప్రచారం చేశారు. విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు 2014 ఎన్నికల్లో పనిచేశారు, అంటే స్పీచ్ వచ్చి మీటింగ్లు చెప్పెళ్లారు. 19 ఎన్నికల్లో మీటింగ్లు చెప్పెళ్లారు ఎన్నికల సమయంలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలుగా 2012 నుంచి ఈ రోజు దాకా కూడా కర్త, కర్మ, క్రియ, కష్టం, నష్టం, గెలుపు, ప్రతి దాంట్లో కూడా ఎవరిదయ్యా సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యం హక్కు అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే జెండా మోస్తున్నటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో గెలుపు రావటానికి, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత గొప్పగా ఒక రాజకీయ పార్టీగా స్థిరపట్టాకి, ప్రజల పక్షాన ఇంత పెద్దగా పనిచేయటానికి ఎవరికి ఇదంతా చెందుద్దంటే ఇద్దరికే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త, లక్షలాది మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ పూర్తి కష్టం ఈ ఇద్దరిది మాత్రమే. వేరే షర్మిలమ్మ గారు పనిచేశారు, నాలాంటి వాళ్ళం బోళంత మంది పనిచేశాం. మరి మేం చేసింది కష్టం కాదా? మాలాంటి వాళ్ళందరూ బోళంత మంది పనిచేశారు. ఈ పార్టీ కోసం ఎంతో మంది పనిచేశారు. మేము కూడా పదవులు వదుకుని వచ్చాం. నాలాంటి వాళ్ళు దగ్గర దగ్గర 30-40 మంది అధికార పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చాం. సంవత్సరన్నర, 2 ఏళ్లు, 2.5 ఏళ్లు పదవులు ఉన్నోళ్లు వదిలేసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. త్యాగం చేసి పదవులు అంటే ఇవాళ మనం చూస్తున్నాం జంపింగ్ జపాంగులు. ఆ స్థితిలో పదవులను త్యజించి రాజీనామాలు చేసి అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇది సమిష్టిగా అందరూ చేశారు, కృషి చేశారు. కానీ ప్రధానంగా కష్టం చేసింది, కష్టం నష్టం జెండా మోసే కార్యకర్త, లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం, ఈ పార్టీ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు స్థిరపట్టాకి ఈ ఇద్దరిదే కారణం అని చెప్పని గుర్తించమని చెప్పి, గుర్తిస్తేనే ఇది ప్రజల యొక్క ఆలోచన, ఇది వాస్తవం అని చెప్పని షర్మిలమ్మ గారికి తెలియజెప్తూ, అలాగే అంటే చెప్పొచ్చు చెప్పకూడదు, మరి నేను లైన్ దాడుతున్నాను నాకు తెలియదు. కానీ షర్మిలమ్మ గారిని పాదయాత్ర చేద్దామని నేర్చున్నప్పుడు వ్యక్తిగతంగా పేరు నానిగా నేను జైలుకి వెళ్ళి మాట్లాడాను. సార్ కరెక్ట్ కాదు, ఒక రాజకీయ పార్టీలో ఇది కరెక్ట్ కాదు, భవిష్యత్తులో ఇవన్నీ కూడా చికాకులు వస్తాయి అని చెప్పని నేనే వెళ్ళి చెప్పొచ్చాను. లేదు అని అటువంటిది ఉండదు, మా కుటుంబం వేరు, ఏముండవు, సమస్యలు రావు అని చెప్పి ఆయన
ఎంతో నమ్మకంగా మాట్లాడాను. నేను చాలా అనుమానాలు మాట్లాడాను. ఇవాళ జరుగుతున్న అనుమానాలన్నీ, ఇవాళ జరుగుతున్న విషయాలన్నీ కూడా నేను అనుమానాలుగా మాట్లాడాను. సందేహాలని చెప్పాను. అంటే వారు ఏమంటున్నారంటే నాకు ఏం అక్కర్లేదు, రాజకీయం అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం రాజకీయాలు? మిమ్మల్ని రాజకీయాల్లో ఇది చేయాలి అది చేయాలనుకుంటే అసలు మిమ్మల్ని అసలు పార్టీలోకి రానివ్వరు కదా, పాదయాత్రలోనే మిమ్మల్ని రానివ్వరు కదా. పాదయాత్రకు జెండా మోసిన వాళ్ళు ఎవరు? ఊరూరా వేలాది మంది వచ్చిన మనుషులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా. వారంటారు ఆ ఉత్తరంలో కేవీపీ గారికి, సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి వైఎస్ఆర్ గారు చెప్పారు అంటే దాంట్లో రాశారు, ఇంక్లూడింగ్ కేవీపీ రామచంద్రరావు అని ఇది రాశారే వారు. సుబ్బారెడ్డి గారు నా పక్కనే ఉన్నారు. ఇంతమందికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాలి కదా. అంటే మీరు చెప్పినట్టే, మీరు ఉత్తరంలో రాసినట్టుగా రాజశేఖర రెడ్డి గారు నా మనవాళ్ళకే చెందాలని అంటే జగన్ గారికి కూడా చెప్పు ఉండాలి కదా. అట్లాగే కంపెనీలో ఇద్దరికి డైరెక్టర్లు మిమ్మల్ని వాళ్ళని ఇద్దరిని తల్లిదండ్రులు ఇద్దరు ఇటేపు తల్లిదండ్రులని అటేపు తల్లిదండ్రులని ఇద్దరిని పెట్టాలి కదా. పెట్టలేదు కదా. అసలు నేనది ఒకటి మనం ఆలోచించాలి, మనుషుల యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణం తర్వాత వేదనతో మరణించిన కుటుంబాల యొక్క వాళ్ళని కష్టాన్ని ఓదార్చాలనేటువంటి వాళ్ళకి ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చాడు. ఆ రోజు అధికార పార్టీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కొన్నాళ్ళు ఆగు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పారు, కేంద్ర మంత్రిని చేస్తామని చెప్పారు. కానీ అయ్యా అటుకేం కకృతి పడలేదు కదా. చనిపోయిన కుటుంబాలకి, వారి కుటుంబాలకి మాట ఇచ్చాను, మాట కోసం కదా పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఎన్ని పోరాటాలు చేశాడు, ఎన్ని అంటే రాజీ పడకుండా తండ్రి ఆశయాల కోసం, జనం కోసం, తను నమ్మిన విషయాల కోసం ఎన్ని పోరాటాలు చేశాడు. 16 మాసాలు జైల్లో మగ్గదీశారు కదా. అసలు జీవితాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఏముందో జీవితం? 16 మాసాలు జైల్లో, 53 రోజులకి అల్లాడిపోయాడు మన్నాడు మీ అంకులో పెంకులో. 53 రోజులకి 16 మాసాలు మగ్గదీస్తే కూడా మొక్కువని ధైర్యంతో మనిషిగా జీవితాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆశయాన్ని మాత్రం వదలకుండా మొండిగా పోరాడుతూనే ఉన్నాడు కదా.